నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం. మరి దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎన్నో అద్భుత విషయాలు మాతో పంచుకుంటున్నారు. మరి ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి చెప్పండి. వారి యొక్క అసుర లక్షణాలేంటి, దైవ లక్షణాలేంటి, వాళ్ళ గోచారం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పండి. ఖచ్చితంగా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అసుర దైవ లక్షణాలు అన్నారు. కలియుగంలో అసురులు వేరు కాదు, దేవతలు వేరు కాదు. ఇద్దరు కలిసి మన 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 దేహంలోనే సంసారం చేస్తున్నారు అన్నది కలియుగంలో ఒక ఒక రూల్. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కోసం చెప్తున్నాను. కలియుగంలో అసురులు బయట లేరు, దేవతలు బయట లేరు. అంతా మనకి అంతర్చేతనంలోనే ఉంటారు. ఈ అంతర్చేతన స్థితిలో ఉన్నటువంటి ఈ నెగటివ్ ఫోర్స్, పాజిటివ్ ఫోర్స్, కొంతమందికి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. పాజిటివిటీ, నెగిటివిటీని మనం ఎప్పుడైతే క్లాసిఫై చేస్తామో, ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి, మీనరాశికి అధిపతి కూడా గురువే. సో మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా గోచారాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిస్తే, వీళ్ళకి రాశిలోనే ఇప్పుడు ప్రజెంట్ ద్వితీయ భాగంలో వాళ్ళకి ఏలినాటి శని. ఎవరికి? మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగం. మొదటి భాగం అయిపోయింది. మొదటి భాగంలో బాగా చేశారు వీళ్ళకి. అవన్నీ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పే ఈ సూచనలు పనికొస్తాయి. ఈ రాశి వాళ్ళకి చతుర్థ భావంలో గురువు కేంద్ర భావంలో ఉన్నప్పటికి కూడా చతుర్థానంలో ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఈ మీనరాశి వాళ్ళకి దశమాధిపతి కూడా గురువే. రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా గురువే. ఇది గోచారం వాళ్ళకి. వాళ్ళకి వ్యయంలో రాహు ఉంటాడు. సో వీళ్ళు ఆధ్యాత్మిక బలాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మనము ఎన్నో రకాల రీచువల్స్, మనము ఆధ్యాత్మిక పరమైనవి రీచువల్స్ గా మనము బయట ప్రపంచంలో చేస్తాం. అది హోమాలు, జపాలు, పాలాభిషేకం, అన్ని తీర్థయాత్రలు అన్ని చేస్తాం. అవన్నీ ఓకే. కానీ మీరు చేసేటువంటి ఈ కార్యాచరణ అంతా కూడా మీ వ్యవహార శైలిని, మీ కుటుంబ సమస్యల్ని, లేదా కుటుంబపరమైన విషయాల్ని, లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్ని నిజంగా పెంపొందిస్తుందా, మెరుగుపరుస్తుందా? చెప్పండి. ఒక విషయం చాలా బ్లంట్ గా చెప్తున్నాను మీనరాశి వాళ్ళకి, మీరు అపార్థం చేసుకున్నా కానీ ఆలోచించండి ఒకసారి. ధర్మపరమైనటువంటి అంశాలు దేని వల్ల కూడా ఆర్థిక స్థితి మెరుగుపడదు. అంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ కెనాట్ మేక్ యూ టు బికమ్ రిచ్ ఆర్ ఫ్లరిష్. ఒకవేళ నిజమైతే ప్రపంచ దేశాల్లో 55 దేశాల్లో మా మతం ఉందని చెప్పుకునే వాళ్ళ దేశాల్లో 50 దేశాలు అడుగు తింటూనే ఉన్నాయి. మరి అవన్నీ మతపరమైన దేశాలే, మనలాగా సెక్యులర్ దేశాలు కావు. విన్నారా మేడం? మనది ఒకటే సెక్యులర్ దేశం. దౌర్భాగ్యం అది. ప్రపంచ దేశాల్లో మా మతమే శాసిస్తుంది అనుకున్నటువంటి దేశాల్లో అడుగు తింటూ చాలా దుర్భరమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకున్నటువంటి మతపరమైనటువంటి విశ్వాసాలు వాళ్ళు అనుత్యం ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఆర్ దే రియల్లీ ఫ్లరిషింగ్? ఆర్ దే ప్రాస్పరింగ్? నో. గడిచిన 70 సంవత్సరాల్లో ఏ రోజు వాడు ఎదగలేదు. ఇక్కడ ఉన్నారు, అక్కడే ఉన్నారు, పడిపోతున్నారు. ఇంకా ఎందుకు మీనరాశి వాళ్ళకి చెప్తున్నానంటే, మీనరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఒక డిటాచ్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. మనం ఏమని చెప్పచ్చు, ఒక ఊహాత్మకంగా ఒక చిత్రాన్ని నేను ఒకవేళ ఊహించుకుంటే వాళ్ళ గురించి ఒక సన్యాసి అని చెప్పచ్చు. సన్యాసి అనే వాళ్ళు కూడా వీళ్ళకి ఒక విచిత్రమైనటువంటి సన్యాసి లక్షణాలు ఉంటుంది. గమ్యం లేని బాటసారి అన్నమాట. వీళ్ళు జర్నీ నడుస్తూనే ఉంటది, కానీ వీళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు. దీన్ని మీరు వ్యవహారానికి అప్లై చేసి చూడండి. వీళ్ళు వ్యవహారంలో బతకలేరు మేడం. వ్యవహారంలో బతకలేరు, వ్యవహారాన్ని శాసించలేరు. రెండోది నాటకీయంగా ఉండలేరు, స్వేచ్ఛ కోరుకునేవాళ్ళు నిర్బంధించి ఉంచితే ఉండలేరు. రెండోది అబద్ధాలు చెప్పి బతకలేరు. మీరు చెప్పండి, వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా గొప్పవాళ్ళు కదా, వ్యవహారికంగా కాదు, వ్యవహారికంగా బలహీనులు. గాట్ మై పాయింట్? ఇప్పుడు మీరు వ్యవహారికంగా కూడా మీరు మకర రాశి వాళ్ళలాగా పోటీతత్వం ఉండాలి, మీకు ప్రతిఘటించే లక్షణాలు ఉండాలి. కానీ లేదు, నేను అక్కడ వ్యవహారికంగా వచ్చేటప్పటికి నేను ఈ పని చేయలేను, నేను ఇది చేయలేను, ఇది నా మనస్తత్వానికి విరుద్ధం. ఆ లక్షణాన్ని ఏమనుకోవాలి మనం? ఇప్పుడు ఏమి చేయలేము, వాళ్ళతో పోటీ పడలేము, ఇట్లాంటి ఏదైతే గుణం ఉందో వాళ్ళకి, దాన్ని ఎలా చూడాలి? అసలు దాన్ని ఎలా చూడాలి అని కన్నా దాని వెనక మర్మం ఏంటో చెప్పండి. ఓకే, గాట్ మై పాయింట్? మర్మం మీకు వేళ్ళు ఏంటో చెప్తే అయిపోతుంది కదా, చెట్టు లక్షణం మీకు తెలిసిపోతుంది. తెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి పేరు కోరుకుంటారు మేడం. ఓకే,
మంచి పేరు ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇప్పుడు మీకు మా ఛానల్ వాళ్ళు పూలదండ వేశారంటే అర్థం ఏంటి? మేడం అద్భుతంగా చేశారు యాంకరింగ్ అని మీకు ఒక అబద్ధం చెప్పి మెళ్ళ పూలదండ వేశారు అవి పటాయించినట్టు కాదు మేడం, మీకు వేసి మీకు పంచి అర్థం కాదు. మీ మెళ్ళ పూలదండ వేసి మీకు ఒక అబద్ధం చెప్పి మీరు అద్భుతంగా యాంకరింగ్ చేశారన్న, అబద్ధం చెప్పారన్న కదా. అదే అదే. సో మీకు పూలదండ వేయడం అంటే ఏంటి మేడం? అదొక పురస్కారం, హానర్. అవునండి, అబద్ధం చెప్పి పూలదండ వేశారు అన్నారు మీరు ఇక్కడ, దాన్ని హానర్ కింద ఎలా తీసుకుంటాము? మీనరాశి వాళ్ళకి వచ్చేసారు ఇప్పుడు, మీరు ఇంకా నేను ఇక్కడికి వచ్చేసా సబ్జెక్ట్, మీరు వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళకి ఆ యొక్క పురస్కారం, హానర్ కావాలి, గౌరవం కావాలి, గౌరవం. అదే వాళ్ళ జీవితాచారాంశం అంతే. వాళ్ళు ఏం చేసినా గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం లౌకికంలోనే రాక్షసుల లక్షణం, అసుర లక్షణం. గుర్తింపు కోరుకోవడం అసుర లక్షణం ఎలా అవుతుంది గురుగారు? గుర్తింపు కోరుకునే క్రమంలో మీరు ఆర్థికంగా ఎదగకపోవడం వల్ల, జీవితంలో ఎదగకపోవడం వల్ల, మీరు కుటుంబంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మీ కింద వాళ్ళు కూడా మీరు అనుసరిస్తున్నటువంటి మార్గంలోనే వెళ్ళాలి. నేను మీకు ఎందుకు ఈ మతపరమైనటువంటి దేశాల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను? వాళ్ళ కుటుంబంలో వీళ్ళ యొక్క ఛాందస్స భావాల వల్ల వాళ్ళ జనరేషన్స్ ఏమవుతున్నాయి? వాళ్ళ ఇంట్లో ఐఫోన్ ఉండదు, టెక్నాలజీ ఉండదు, ల్యాప్టాప్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, సైంటిఫిక్ పర్సెప్షన్ ఉండదు. ఇవన్నిటి వెనక ఎవరున్నారు? ఈ యొక్క ప్రతిఘటించేటువంటి సమాజాన్ని ప్రశ్నించలేనటువంటి, ప్రతిఘటించలేనటువంటి సమాధానం ఎందుకుంది? బికాస్ ఐ వాంట్ టు బి హానర్డ్ విత్ మై బిలీఫ్, విత్ మై ప్రెజుడిసెస్, అండ్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ అబౌట్ హ్యాండ్లింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఒకటి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక కోణం ఏంటంటే, లౌకికంగా బతకడం రాదని నిన్న మొదట చెప్పా కదా, అక్కడ టాక్ట్ఫుల్ గా ఎలా డీల్ చేయాలో తెలియదు. అదే పక్కన ఎవడన్నా ఒకటి సలహా ఇచ్చాడు అనుకున్నారు, ఇట్లా నువ్వు డీల్ చేయాలంటే చేస్తారు. మీకు తెలుసా? చూడండి, అపారమైనటువంటి విధేయత. నేనైతే చెప్పా కదా, ఒక రకంగా చెప్పాలంటే ఐ వాజ్ రియల్లీ ఫ్యాసినేటెడ్. నా మీనరాశి ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉంటారంటే చెప్తే వింటారు. అబ్బా, అసలు మీరు ఇలా చెప్పడం దాన్ని యాజ్ ఈజ్ గా ఎగ్జిక్యూట్ చేసేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి దే ఆల్వేస్ నీడ్ ఏ మెంటార్ కావాలి, ఒక గైడ్ గానీ, మెంటార్ గానీ, ఒక మోటివేషనల్ పర్సన్ ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి వ్యవహారికంగా ఆత్మస్థైర్యము, ఆత్మవిశ్వాసం ఉండదు. అదే మీరు వాళ్ళతోని మీరు ఒక నెల రోజులు ఉపవాసం చేయండి, రోజు 6 గంటలకు లేచి మీరు ధ్యానం చేయండి, టెన్షన్ గా 6 o'clock లేస్తారు. అంటే ఈ ఫిజికల్ మెంటల్ డిసిప్లైన్ కి సంబంధించిన విషయంలో వీళ్ళు టాప్. అదే మీరు బయటికి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళండి, బాస్ ఇట్లా అన్నాడు కాబట్టి అడ్జస్ట్ అవ్వండి, ఇది ఇట్లా ఉండండి, అది అట్లా ఉండండి అని చెప్పండి, ఉండలేరు. దాని బదులు ఒక చిన్నది మిర్చి బండి పెట్టుకోవడం బెటర్ అనుకుంటారు, ఎందుకంటే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి. గాట్ మై పాయింట్. సో వీళ్ళు అందుకే మీనరాశిలో చాలా మందిని చూశాను, 40 years వరకు ఉద్యోగం చేసి అప్పటి వరకు సంపాదించిన సంపాదనతోని ఫార్మ్ హౌస్ లో, అగ్రికల్చర్ లేకపోతే వెజిటబుల్ బిజినెస్ చేసుకునే వాళ్ళని చాలా మందిని చూశాను. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోలేరు మేడం. ఏ ప్రెషరు? స్వేచ్ఛని హరించేటువంటి ప్రెషర్ వీళ్ళు తీసుకోలేరు. అందుకే వీళ్ళకి ఎక్కువగా చూడండి, అర్లీ ఏజ్ లో వీళ్ళకి బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. మీ ఇష్టానికి విరుద్ధంగా మీరు బతుకుతున్నప్పుడు, మీ భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పుడు మీకు వచ్చే ఆరోగ్య సమస్య ఏంటి? బీపీ. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి, బికాస్ దే ఆర్ నాట్ ద పీపుల్ ఈజీలీ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్. భావోద్వేగాలను ఎప్పటికప్పుడు షేర్ చేయరు వీళ్ళు. వీళ్ళు ఎవరైనా నమ్మారనుకోండి, ప్రతి చిన్న విషయం షేర్ చేస్తారు. సో వీళ్ళకు ఉండేటువంటి అసుర లక్షణాల్లో మనం ఏదైతే గొప్పగా చెప్పుకునేటువంటి మొహమాటము, హానర్, ఇవి ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా లౌకిక పరమైనటువంటి విషయాలే. వీటిని మీరు ఛేదించక తప్పదా? అవునా కదా? లేకపోతే జీవితంలో సక్సెస్ లేదు, ఫైనాన్షియల్ స్టేటస్ లేదు. సో దీనికి మీరు ఈ లక్షణాలని మీరు పక్కన పెట్టేసి, మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని మాత్రమే మీరు పరిగణలోకి తీసుకొని వ్యవహారాన్ని గెలుస్తారా? గెలవలేరు. వ్యవహారాన్ని గెలవలేదు అన్నానికి మీకు 50 దేశాల ఎగ్జాంపుల్ చెప్పారు. కేవలం ధర్మబద్ధంగా, మతపరమైనటువంటిది, దేవుడు సర్వస్వం, మనం మిథ్య, మనం వేస్ట్, మనం అధములము, పాపాత్ములము, పైనుంచి ఎవడో మనకి హంటర్ పెట్టి కొడతాడు, ఇటువంటి భావోద్వేగాలని నమ్మినటువంటి వ్యక్తులే ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అలాంటి దేశాలే నాశనం అయిపోయినాయి. కానీ మీనరాశి వాళ్ళకి నా మోటివేషనల్ పాయింట్ ఏంటంటే, మీరు ఎదుటి వ్యక్తి దృష్టిలో మంచివాళ్ళు అవ్వాలి అనుకుంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ, మీలో ఉన్న ఇండివిజువాలిటీ మీరు గుర్తుపెట్టుకోండి. మీనరాశి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళ సొంత బుర్ర పెట్టకుండా ఏది ఎగ్జిక్యూట్ చేయరు. మీరు చెప్పింది కనిపిస్తుంది, మీరు ఇచ్చిన సలహాలో మీ యొక్క ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోబెట్టరు. అదే మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వండి,
ఇక్కడ కొరియర్ బాక్స్ తీసుకుపోయి అక్కడ paste. ఇచ్చేస్తారు. అంటే కాదు, మీరు ఇచ్చిన ఆలోచనని యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. అదే మీరు సింహరాశి వాళ్ళకి ఇవ్వండి, అస్సలు చేయరు. వాళ్ళు సొంత బుర్ర పెట్టి చేస్తారు, మోరల్ తీసుకుంటారు. మీనరాశి వాళ్ళు వాళ్ళకు సొంత బుర్ర, ఆలోచన, క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి. ఓకే. మోస్ట్ క్రియేటివ్ పీపుల్ వాళ్ళు, మోస్ట్ క్రియేటివ్, మోస్ట్ ప్యాషనేట్ అండ్ మోస్ట్ స్పాంటేనియస్ పీపుల్ వాళ్ళు. కానీ లౌకిక ప్రపంచానికి కావాల్సింది ఏంటి? సమయస్ఫూర్తి. రెండోది ఏంటి? ఎప్పటికప్పుడు కాలంతో పాటు నడిచేటువంటి స్థిరమైన బలమైనటువంటి వ్యూహం. ఈ రెండు వాళ్ళకు ఉండవు. ఇక వీళ్ళు గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా తిరగండి, దానివల్ల మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొత్త ప్రదేశం, కొత్త ప్రాంతం, కొత్త స్నేహితులు. కానీ అది మిమ్మల్ని వ్యవహారికంగా లిఫ్ట్ చేయదు. ఈ రియాలిటీలో ఉండండి. ఓకే. వ్యవహారికంగా పనికిరాదు అది. ఓకే, ట్రావెలింగ్, జర్నీస్, హోలీ ప్లేసెస్ అండ్ ఆల్ దట్స్ గుడ్. దీని వల్ల మీకు ఉద్యోగం వస్తుంది, కోటీశ్వరులు అవుతారు, మీ జీవిత భాగస్వామి అప్రిషియేట్ చేస్తుంది. ఏం ఈ రోజుల్లో ఆడవాళ్ళు గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళని తీసి పక్కన పెడుతున్నారు మ్యారేజ్ బ్యూరోలో. మీకు తెలుసో లేదో? నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఈఎంఐలు క్లియర్ అయినాయా, సివిల్ స్కోర్ ఎంత, ఇవి చూస్తున్నారు. మరి ఇటువంటి వ్యవహారికపరమైన విషయాల్లో ఇటువంటి కాంప్లికేటెడ్ గోచారంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. చెప్పాను కదా, ద్వితీయ భాగం, గురువు యొక్క స్థానం వక్రి, ప్లస్ ఇంకోటి 10వ తారీఖు అక్టోబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ఎంత కూడా వాళ్ళకి ఒక అతిచార స్థితిలో గురువు ఉంటాడు, వక్రిలో కూడా ఉంటాడు ఈ టైంలో. సో ఇన్ని కాంటంప్లేటివ్ స్టేటస్ లో వీళ్ళు అనవసరమైనటువంటి ఆ యొక్క గౌరవము, గుర్తింపు, దండ, ఇందాక మీకు వేసిన దండ ఇది తీసి పక్కన పెట్టండి. దీనివల్ల 50% మీరు వ్యవహారంలో గెలుస్తారు. రెండో విషయం ఏంటంటే, మీ యొక్క మొహమాటపు వైఖరి, ఇది మీ యొక్క ఇంట్రోవర్ట్ నేచర్ నుంచి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రిలేటెడ్. ఇది ఈ వైఖరిని మీరు పక్కన పెట్టి సందర్భ సహితంగా ఎస్ ఆర్ నో చెప్పడం నేర్చుకోండి. మీరు ఆటోమేటిక్ గా చెప్తున్నా కదా, నరక చతుర్దశి రోజు అక్కడ కాలిపోయేది నరకాసురుడు బొమ్మ కాదు. ఈ రెండు బలహీనతలు. మిగతాది ఎట్లనో 100% వీళ్ళలో ధార్మిక బలం ఉంది. కాబట్టి పాడ్యమి, విధియ, తదియల్లో వీళ్ళు కొత్తగా చిగురించినట్టు దీపాలు చూస్తారు వీళ్ళ జీవితంలో. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.